फिर सत्यप्रकाश अपने मैनेजर की चाबी दे। अच्छा अच्छा चला तुम अक्सर नोट वेटिंग डाल Remove your spectacles. మీ అందరికీ తెలిసిన వ్యక్తినే మనం 2011 నుంచి మిస్ రాజమండ్రి మిస్ విశాఖ చేసి వీళ్ళందరినీ ఒక్కో ప్లేస్ నుంచి విన్నర్లుగా ముగ్గురిని తీసుకొని 18 మందితో మిస్ ఏపీ నిర్వహించాం. అలాగే ఈసారి మన రాజధాని క్యాపిటల్గా అమరావతిని ఎలా అనుకుంటున్నామో అలాగే ఇప్పుడు ఈ మిస్ విజయవాడని మిస్ గుంటూరుని రెండు కలిగి మేము నిర్ణయించాం. అలాగే ఇప్పుడు జరిగే మిస్ నెల్లూరు మిస్ వెస్ట్ గోదావరి మిస్ రాజమండ్రి విశాఖ మొత్తం అన్నీ కలిపి సేమ్ మళ్ళీ ఇదే విజయవాడలో మిస్ ఏపీ నిర్వహిస్తాం. అలాగే ఏంటంటే ఈరోజు ఆడిషన్లో మొత్తం 190 మంది వచ్చారు. 190 మందిలో 20 మందిని మేము ఫైనలిస్టులుగా మిస్ విజయవాడ నుంచి తీసుకున్నాం. మొన్న నెల మిస్ గుంటూరులో ఆడిషన్ చేసి దాంట్లో 10 మందిని తీసుకున్నాం. వీళ్ళందరికీ రేపు నుంచి 1వ తారీఖు అక్టోబర్ వరకు ఇక్కడే గ్రూమింగ్ ఇస్తాం. గ్రూమింగ్ ఇచ్చిన తర్వాత వీళ్ళందరికీ గ్రాండ్ ఫినాలే భారీగా ఫ్యూచరల్ మిస్ అమరావతి మీ ముందుకి గ్రాండ్ ప్రాజెక్ట్ వీళ్ళ సహకారంతో ఇది నిర్వహించడం జరిగింది. అలాగే విజయవాడలో జావిదబి ఎంజీ రోడ్ మెయిన్ ఏంటంటే ఈ అమ్మాయిలు ఎంతమందికి ఒక గ్రూమింగ్ పార్ట్నర్గా ఉండాలి అంటే వాళ్ళు బ్యూటీ పార్ట్నర్గా రావడానికి జావిదబి వాళ్ళు రావడం చాలా సంతోషంగా ఉంది. సో ఈ కంపెనీకి ఏంటంటే ఉన్న గుడ్ విల్ని బట్టి మనం ఆ కంపెనీ కావాలని తీసుకున్నాం. మనకి 8 కంపెనీలు వచ్చినాయి. 8 కంపెనీల్లో కూడా మనకి ఈ కంపెనీ వచ్చేసి ఓకే చేసుకున్నామండి. అలాగే మనం ఏంటంటే మెయిన్ ఈ జడ్జి ప్యానల్లో సెలక్షన్లో ఎటువంటి రాజకీయాలని అలాంటి ఏమీ లేకుండా ఫస్ట్ సంవత్సరం నుంచి ఇప్పటి వరకు కూడా మనం చేసుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు కూడా మెయిన్ మొన్న మిస్ ఏపీలో జడ్జి ప్యానల్లో హెడ్గా ఉన్న సన్మోహన్ రెడ్డి గారు ఈసారి కూడా ఈ జడ్జి ప్యానల్లోనే ఉండి అదృష్టం ఏంటంటే ఆడిషన్స్కి ఒక జడ్జి ప్యానల్ వ్యక్తి రారు. అలాంటిది వాళ్ళు రావటం మాకు చాలా సంతోషం. అలాగే సన్మోహన్ రెడ్డి గారికి మాత్రం మేము జీవితాంతం రుణపడి ఉంటాం. ఎందుకంటే ఆయనకున్న బిజినెస్లో ఆయనకున్న పనులకిను ఎంతగానో ఉన్నా కూడా బట్ మమ్మల్ని ఆశీర్వదించడానికి అలాగే మన తెలుగు అమ్మాయిల్ని విజయవాడ అమ్మాయిలు ముందుకు రావాలి ఎదగాలనే ఉద్దేశంతోనే ఆయన నిజంగా రావటం మా సంతోషం. అలాగే ఇక్కడ మొత్తం ఈ గ్రూమింగ్ కానీ ఇక్కడ జరిగే మొత్తానికి కూడా మనకి కాన్సాబ్ రెస్టారెంట్ వారు ఇదంతా చేస్తున్నారు. సో అలాగే మెయిన్ ఫ్యూచరల్ గ్రాండ్ ప్రాజెక్ట్ వారి ఆధ్వర్యంలో మిస్ అమరావతిగా మేము ముందుకు వస్తాం. అలాగే ఇప్పుడు జావిదబి మేనేజర్ గారు మనతో మాట్లాడతారు. ఇక్కడ మేము ఆల్రెడీ ఎంజీ రోడ్లో మనకి లైఫ్ స్టైల్ బిల్డింగ్లో 3rd ఫ్లోర్లో ఉంది. దీనికి సంబంధించి యాక్చువల్గా జావిద్ సంబంధించి అకాడమీ కూడా అక్కడే ఉంది. సో వీ కెన్ గెట్ ఏ హై ప్రొఫెషనల్స్ ఇన్ మై సెలూన్ అండ్ యాజ్ వెల్ యాజ్ బ్యూటీషియన్స్ ఆల్సో. సో ఈ రీజన్తోనే వీళ్ళు మమ్మల్ని అప్రోచ్ అయ్యింది. మేము అప్రోచ్ అయిన తర్వాత మేము మేజర్ స్పాన్సర్స్ కింద మేము దీనికి వచ్చాం. ఇప్పుడు ఈ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళని గ్రాండ్ ఫైనల్లో కూడా మీరు చూస్తారు ఎంత అందంగా తీర్చిదిద్దుతారో అనేది మీకు తెలుస్తుంది.
థ్యాంక్ యూ వెరీ మచ్. కాల్స్ ఇవన్నీ మాకు కామనే. అవన్నీ లేకుండా ఒరిజినల్గా ఆ 190 మంది మీరు చూపించడానికి ఫోటోలు అయినా మేము రెడీయే. ఇక్కడ 20 మందిని మేము సెలెక్ట్ చేసాం. సో వీళ్ళందరినీ అంత జెన్యున్గా, అంత మామూలుగా ఏ మాత్రం వైలేషన్స్ లేకుండా నీట్గా ఎనీ రికమెండేషన్ లేకుండా చేస్తున్నాడండి. థ్యాంక్ టు సాయి, థ్యాంక్ టు ఆల్. అలాగే వెస్ట్రన్ రౌండ్, 2 వచ్చేసి శారీ ట్రెడిషనల్, 3 ఫ్రాకు. ఈ ఏంట్రా అంటే వెస్ట్రన్ రౌండ్లో ఫ్రాక్ వేస్తాము, చిన్న ఫ్రాక్ ఒకటి వేస్తాము. 3వది వచ్చేసి ఫుల్ ఫ్రాక్ అనమాట, క్రౌనింగ్ రౌండ్. దీని మనం అబోలి చైర్మన్ అయిన హేమాలిని గారు నిజంగా ఈ డ్రెస్సులు ఇవ్వటం మాకు చాలా సంతోషం. వన్ ఆఫ్ ది పార్ట్నర్ దిస్ ఈవెంట్. కంగ్రాట్స్ మేడం. సో చాలా సంతోషం అనిపించింది. మాకు అమోలి అథెనిక్ వేర్ అని చెప్పి ఒక బ్రాండ్ స్టార్ట్ చేశాను అన్నమాట. సో దాని తరఫున వెస్ట్రన్ రౌండ్కి డ్రెస్సెస్ నీ లెంగ్త్ వరకు ప్రొవైడ్ చేయడం అది మా అదృష్టం. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. చాలా థ్యాంక్స్. ఒక కొరియోగ్రాఫర్గా 10 రోజులు ఇక్కడ ఉండాలంటే వాడికి రెమ్యునరేషన్ మనం తక్కువ అంటే 3 నుంచి 5 లక్షలు ఇచ్చుకోవాలి. అలా కాకుండా తను ఏంటంటే నేల్ఫర్ లేదండి, బాగున్నాయి మీ ఈవెంట్స్ అన్నీ కూడా చాలా భారీగా బ్యూటీ ప్రజెంట్ చేస్తున్నారు. నేను మీకు of choreographing Miss Amravati 2016. Well, the choreography takes a lot. First of all, I want to congratulate all the contestants. You have made through and make your parents proud, and I hope that you are going to give your best in the training sessions as well, because all the trainings will be of 7 days. Yeah. So the training session will be of 7 days, in which the contestants will be groomed throughout, from their postures to how they talk, to their walk, to their style, how they represent themselves in front of the people. So they'll be judged on the basis of their styling and their posture, how they hold. So it will be a tough competition between you girls. Thank you so much. ఇప్పుడు శారీస్ కూడా వీళ్ళు ఎంతమందికి ఇన్ని శారీలు ఇచ్చి మళ్ళీ అలాగే ఫుల్ ఫ్రాక్లు ఇచ్చి అంటే చాలా కష్టం. పార్ట్నర్ మనకేంటంటే సాఫ్ట్వేర్ కంపెనీని ఇక్కడ రావాలంటే ఎంతగానో పుష్ చేస్తున్న మన ఫ్రెండ్ వరప్రసాద్ 40 మంది పనిచేస్తున్నారు. సో అదొక మంచి కంపెనీ. ఆన్లైన్ ప్రమోషన్గా మనం ఈ సంవత్సరం తీసుకున్నాం వరప్రసాద్ గారిని. అలాగే దీంట్లో విన్నర్గా వచ్చిన 190 మందిలో 20 మంది ఫైనలిస్ట్ తీసుకున్నాం. ఇప్పుడు ఫ్యూచరల్ మిస్ విజయవాడకి 20 మంది, ఫ్యూచరల్ మిస్ గుంటూరు నుంచి 10 మందిని తీసుకుంటాం. మొత్తం 30 మందికి ఇక్కడ గ్రూమింగ్ ఇస్తాం. దాంట్లో ఎలిమినేట్ అయ్యేప్పుడు కూడా ఉండే అవకాశం ఉంటుంది. ఎలిమినేట్ అవ్వక తర్వాత ఆ క్యాప్టెన్ని ప్రతి ఒక్కరు కూడా ఒక బ్రాండింగ్గా తీసుకొని దాన్ని ఒక పేరు తీసుకురావాలనే ఉద్దేశంతోనే మేము మిస్ విజయవాడ అనే ఒక పెద్ద ప్లాట్ఫామ్ని మేము నిర్వహించాం. ఈ సంవత్సరం నుంచి కూడా మిస్ అమరావతిగా మేము ముందుకు వస్తాం. మెయిన్స్ మాకు నిజంగా చెప్పాలంటే సన్మోహన్ రెడ్డి గారు ఈ సంవత్సరం మాకు అనిపిస్తుంది. ఎందుకంటే మేము ఈ ఆడిషన్లో కూడా చాలా కంపల్సరీ ఎందుకంటే 200 మంది అమ్మాయిలు వస్తే దాంట్లో పొలిటికల్గా జరుగుతుందండి. సార్ అందరికి టర్న్ వెంకట్ इधर बैठिए इधर सर इधर ना ऊपर नीचे ये बंद चल
నా పేరు సత్యప్రకాష్ అండి. ఐఎమ్ ద మేనేజర్ ఫర్ జావేద్ హ్యాపీ. अच्छा अच्छा తమ్ముడు ఒకసారి నోటి పార్ట్నర్ మనకేంటంటే సాఫ్ట్వేర్ కంపెనీని ఇక్కడ రావాలంటే ఎంతగానో కృషి చేస్తున్న మన ఫ్రెండ్ వరప్రసాద్ 40 మంది పనిచేస్తున్నారు. సో అదొక మంచి కంపెనీ. ఆన్లైన్ ప్రమోషన్గా మనం ఈ సంవత్సరం తీసుకున్నాం వరప్రసాద్ గారిని. అలాగే దీంట్లో విన్నర్గా వచ్చిన 190 మందిలో 20 మంది ఫైనలిస్ట్ తీసుకున్నాం. ఇప్పుడు ఫ్యూచరాల్ మిస్ విజయవాడ 20 మంది, ఫ్యూచరాల్ మిస్ గుంటూరు నుంచి 10 మందిని తీసుకుంటాం. మొత్తం 30 మందికి ఇక్కడ గ్రూమింగ్ ఇస్తాం. దాంట్లో ఎలిమినేట్ అయ్యేప్పుడు కూడా ఉండే అవకాశం ఉంటుంది. ఎలిమినేట్ అవగా తర్వాత ఆ క్యాపిటల్ని ప్రతి ఒక్కరు కూడా ఒక బ్రాండింగ్గా తీసుకొని దాన్ని ఒక పేరు తీసుకురావాలనే ఉద్దేశంతోనే మేము మిస్ విజయవాడ అనే ఒక పెద్ద ప్లాట్ఫామ్ని మేము నిర్వహించాం. ఈ సంవత్సరం నుంచి కూడా మిస్ అమరావతిగా మేము ముందుకు వస్తాం. మెయిన్స్ మాకు నిజంగా చెప్పాలంటే సన్మోహన్ రెడ్డి గారు ఈ సంవత్సరం మాకు నడుస్తుంది. ఎందుకంటే మేము ఈ ఆడిషన్లో కూడా చాలా కంపల్సరీ ఎందుకంటే 200 మంది అమ్మాయిలు వస్తే దాంట్లో పొలిటికల్